హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. సో ఇప్పుడే నేను విశ్వక్సేన్ గారు నటించిన మెకానిక్ రాక్ మూవీ చూస్తున్నాను. అండ్ నాకైతే ఐ ఫెల్ట్ ఇట్స్ గుడ్. అంటే ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించిన, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది మూవీ. అండ్ యాక్చువల్ థీమ్ ఆఫ్ ద స్టోరీ వచ్చి మీకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మీకు ఏమనిపిస్తుంది అంటే లైక్ అంటే ఆ, అంటే ఎటు ముందు కదలదు స్టోరీ. అంటే ఆ గెరాజ్ ఉంటుంది, అక్కడ డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటారు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పిస్తుంటారు ఆ గెరాజ్లో. సో అక్కడ ఏమంటే మీకు అదే అనిపిస్తుంది, అంటే వచ్చే జనానికి వీళ్ళు డ్రైవింగ్ నేర్పిస్తుంటారు. మళ్ళీ గెరాజ్ ఉంటుంది, ప్లస్ విశ్వక్సేన్ ఉంటాడు. విశ్వక్సేన్ తర్వాత ఏమంటే వాళ్ళ నాన్న ఉంటారు లైక్ నరేష్. సో అట్లనే లైక్ స్టోరీ వెళ్తుంటుంది, పెద్ద ముందుకు కదలదు స్టోరీ. బట్ ఇంట్రోల్ పాయింట్ వచ్చేసరికి మీకు తెలుస్తుంది, అంటే ఏదో అవుతోంది స్టోరీలో అని. సో ఒక సునీల్ గారి క్యారెక్టర్ ఉంటుంది. సో సునీల్ గారి క్యారెక్టర్ వచ్చేసి విశ్వక్సేన్ గారి గెరేజ్ని కబ్జా చేయడానికి చూస్తుంటారు. బట్ ఇంటర్వెల్లో పాయింట్ తెలుస్తుంది కానీ, బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ వచ్చేసి మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ తెలుస్తుంది. అండ్ అదేమి ఆ ఫ్రాడ్స్ ఏమవుతున్నాయి, లైక్ సైబర్ క్రైమ్ ఏమవుతుంది, లైక్ యాక్చువల్ లైక్ థీమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ వచ్చి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. అండ్ లిటరలీ అంటే వాళ్ళు వేజే సెటప్ కదా, లైక్ ఫస్ట్ హాఫ్ జస్ట్ ఒక బేస్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకొని మెయిన్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ సెకండ్ హాఫ్లో చెప్పినారు వాళ్ళు. అండ్ లిటరలీ సూపర్ ఉంది. అంటే మీకు తెలుస్తుంటుంది, అంటే ఈ ఆన్లైన్ దొంగతనాలు, లైక్ సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్, ఆన్లైన్ ఎట్లా మోసపోతాం కదా మనం అందరం. లైక్ ఫేక్ బ్యాంక్ అకౌంట్ అని చెప్తాం, లాటరీ అని చెప్తాము, లేదా ఇన్సూరెన్స్ స్కామ్ చాలా ఇప్పుడు నడుస్తున్నాయి కదా. లైక్ దానిలో మీద ఈ మెయిన్ స్టోరీ వచ్చేసి లైక్ సెకండ్ హాఫ్లో సూపర్ ఉంటుంది మూవీ. అండ్ విశ్వక్సేన్ గారి పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో అయితే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పొచ్చు. అండ్ అంటే ఆ టోటల్ గేమ్ ప్లే ఏముంటుంది కదా, లైక్ సెకండ్ హాఫ్లో ఆయన వేసే స్కెచ్ కానీ, సో వీళ్ళని స్కామర్స్ పట్టించే థీమ్ కానీ అదంతా లిటరలీ సూపర్ ఉంటుంది. అండ్ వెరీ వెరీ గుడ్. అంటే సెకండ్ హాఫ్ ఇస్ టూ గుడ్. అండ్ లిటరలీ నాకు చాలా నచ్చింది. మెయిన్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ, క్రక్స్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ సెకండ్ హాఫ్లోనే రివీల్ అవుతుంది. అండ్ ఎస్, ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం లైక్ బాగుండాల్సిందే అని నా ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది, మళ్ళీ కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ఎటు కూడా స్టోరీ ఏమంటే ఎటు కదలని పరిస్థితి ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. సో అట్లా అనిపించినా కూడా బట్ సెకండ్ హాఫ్ పిక్ అవుతుంది. అండ్ క్లైమాక్స్లో బాగా ఎండ్ చేస్తారు. సో విశ్వక్సేన్ గారి లైక్ పర్ఫార్మెన్స్కి వస్తే లైక్ ఆయన బాగా చేస్తున్నారు ఈ మూవీలో. లైక్ యాజ్ యూజువల్ ఆయన మాస్ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ కానీ ఎనర్జీగా చాలా బాగా చేస్తున్నారు విశ్వక్సేన్ గారు. కొంచెం ఎమోషనల్ సీన్స్లో నాకు అంత కనెక్ట్ కాలేదు కానీ, బట్ మాస్ కానీ అదర్ జోవియల్ కామెడీ సీన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ అయితే బాగా చేస్తున్నారు. తర్వాత ఏమంటే శ్రద్ధా శ్రీనాథ్ గారు, సో తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది మూవీలో. సో తన లుక్ కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ మెయిన్ వచ్చేసి మన మీనాక్షి చౌదరి గారు, సో తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఈ మూవీలో. బట్ చాలామంది ఏమంటే ఊరికే టైంపాస్ పెట్టుకున్నారు అంటున్నారు కానీ, బట్ తన పర్ఫార్మెన్స్ బాగుంది. సునీల్ గారిది ఏమంటే జస్ట్ ఒక ఆ, ఏం లేదంటే ఏదో పెట్టాలని పెట్టినారు. సో సునీల్ గారు కూడా ఓకే డిడ్ గుడ్ జాబ్. మళ్ళీ నరేష్ గారు కూడా లైక్ ఈ డిడ్ వెరీ గుడ్ జాబ్. తన మెయిన్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ఈ మూవీలో. సో ఓవరాల్ మూవీ అయితే బాగుంది, లైక్ టైం పాస్ ఒకసారి చూడొచ్చు మనం. అండ్ సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది మూవీ. సో అదే ఫ్రెండ్స్, సో ఇదే నా సింపుల్ రివ్యూ ఆఫ్ మెకానిక్ రాకీ. సో నేను ఇచ్చే రేటింగ్ 3.2/5. సో నాకు ఒకటే డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బాగుండాల్సిండే, అదే అనిపించింది నాకు. సో అంతే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దయచేసి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచండి. జై హింద్.